హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ అనుషా కోమల్. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోరుకునే వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో వాటన్నిటికీ క్లారిఫై చేయడం కోసం ఓరియెంట్ స్పెక్ట్రా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వాళ్ళు వరల్డ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2025 నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం వచ్చేసాం హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి ఓరియెంట్ స్పెక్ట్రాకి. ఇక్కడ మనకి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. హాయ్ అనుష గారు. హలో అండి. సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి ఇదైతే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా క్రైటీరియా ఉంటుందో, ఎవరు రావాలి, ఎంతమంది రావాలి అన్నది? రైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది మేము లాస్ట్ 4 to 5 years నుంచి చేస్తున్నామండి. ఓకే. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎంట్రీ క్రైటీరియా కానీ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ కంట్రీకి పంపాలి అనేది ఒక ఫస్ట్ ఛాలెంజ్ అవుతుంది. రెండవది ఏ కోర్స్ పంపాలి అనేది ఇలాంటి డౌట్స్ సహజంగా వస్తూ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మేము డైరెక్ట్ గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ని మోర్ దెన్ అరౌండ్ 50 డెలిగేట్స్ ఒకే అండర్ వన్ రూఫ్ తీసుకురావడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సో దే హావ్ డిఫరెంట్ ఆప్షన్స్. స్టూడెంట్స్ కి ఎలా అంటే యూఎస్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, లేదా జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దుబాయ్, ఇలా 5 to 6 countries అండర్ వన్ రూఫ్. డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్, డిఫరెంట్ యూనివర్సిటీస్. సో దట్ వాళ్ళకు కోర్స్ గురించి కానీ, యూనివర్సిటీస్ గురించి కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, లేదా ట్యూషన్ ఫీజు కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ అన్ని ఒకే చోట ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కనుక ఈ ఫేర్ అటెండ్ అవుతే అన్ని కంట్రీస్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద యూనివర్సిటీ డెలిగేట్స్ నుంచి తీసుకోవచ్చు అండి. దీంతో పాటు ఈవెన్ ఫైనాన్షియల్ గా స్టూడెంట్స్ ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అంటే మేము అక్కడ ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేసే ప్రొవైడర్స్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నామండి. సో వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా అక్కడే అప్లై చేసుకోవడము, లేకపోతే అక్కడే వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడం చేయొచ్చు. దాంతో పాటు IELTS, TOEFL, GRE లాంటి ఎగ్జామ్స్ జనరల్ గా అబ్రాడ్ వెళ్ళాలంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ సెంటర్స్ వాళ్ళ నుంచి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. సో దట్ వాళ్ళు ఆ టెస్ట్ గురించి కానీ, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ టెస్ట్ గురించి మా ఫ్యాకల్టీస్ కానీ అక్కడ వాళ్ళు క్లారిఫై చేస్తారండి. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండర్ వన్ రూఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనే సింగిల్ డే. దట్ ఈస్ ద పాయింట్. సో చాలా ఇయర్స్ నుండి మీరు కండక్ట్ చేస్తున్నారు కదా, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ కానీ చాలా మందికి ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉంటారో కోర్స్ సెలెక్షన్ లో కానీ, ఇందాక చెప్పిన యూనివర్సిటీ సెలెక్షన్ లో కానీ, ఆర్ కంట్రీ సెలెక్షన్ లో కానీ, సో వీళ్ళు ఎప్పుడైతే వచ్చి మాట్లాడతారో అక్కడ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ తో కానీ, మా కౌన్సిలర్స్ తో కానీ, వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వాళ్ళకు ఆ పాత్ అనేది సెట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మేము ఏం చేయాలి, ఎంత టైం ఉంది, ఆ టైంలో మేము ఏం ప్రిపేర్ కావాలి, ఇలా స్టెప్ బై స్టెప్ గా వాళ్ళు ప్రిపేర్ అవ్వడము. తర్వాత సక్సెస్ఫుల్ గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గర నుంచి వెళ్ళారని మేము లాస్ట్ 20 years నుంచి క్లోజ్ టు 20,000 స్టూడెంట్స్ వరకు మేము అక్కడికి పంపించుంటాం. సో దట్ ఈస్ ద ఐడియా అండి బేసికలీ. సో యూజువల్ గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ మనకు వచ్చే హసలే మనీ, ఎంత అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇలాంటి డౌట్స్ అనే స్టూడెంట్స్ లోన్స్ సంబంధించి చాలా మంది వెనక ముందు ఆడుతారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ? నేను చెప్పాలి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అన్ని కంట్రీస్ ఛార్జింగ్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉందండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తుంది. అంటే లీస్ట్ ఫీజ్ అంటే సెమిస్టర్ కి 2,000 euros నుంచి 3,000 euros లోపలిన ఫీజు ఉంటుంది. అక్కడ వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేసుకొని కూడా అది పే చేసేయచ్చు. ఒకటి. రెండవది యావరేజ్ గా 10 lakhs to 15 lakhs మధ్యలో చాలా కంట్రీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయండి స్టూడెంట్స్ చదువుకోవడానికి. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పుడు చాలా బ్యాంక్స్ వితౌట్ ఎనీ కొలాటరల్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ లోన్స్ అనేది అరేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఫారెన్ వెళ్ళడం అనేది నాట్ ఏ బిగ్ ఛాలెంజ్. అంటే ఇప్పుడు మేము చదువుకున్న టైంకి ఇప్పటికీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అప్పుడు ఫారెన్కి వెళ్ళాలి అంటే చాలా డౌట్స్ ఉండేటి, క్లారిఫై చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, గైడెన్స్ కూడా ఉండేది కదా. సేమ్ టైం ఫైనాన్షియల్లీ ఆల్సో 15 to 20 lakhs పేరెంట్స్ పెట్టుకోవాలని చాలా కష్టంగా ఉండేది. సో ఇప్పుడు మారుతున్న ఎకనామీ స్టాండర్డ్స్ కానీ, RBI పాలసీస్ వల్ల కానీ, సో ఇప్పుడు చాలా ఈజీగా లోన్స్ వచ్చేస్తున్నాయండి. అది తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి లోన్స్ వచ్చే అవకాశం ఉంది. మెరిటోరియస్ స్టూడెంట్ కి ఈవెన్ ఇంట్రెస్ట్ ఇన్ వేవర్ ఉంది. ఈవెన్ మోర్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ కి డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి అప్ టు 20 lakhs వరకు స్కాలర్షిప్స్ లాగా ఇస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ద ఫెసిలిటీస్ ఇప్పుడు స్టూడెంట్స్ కు ఉన్నాయి. సో వీళ్ళు డెఫినెట్ గా అలాంటి యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో సార్, జెన్యూన్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ 20 years గా ఈ ఫీల్డ్ లో ఉన్నారు అండ్ మోర్ దెన్ 20K వరకు స్టూడెంట్స్ పంపించారన్నారు కదా. సో బయట యూజువల్ గా మనకి చాలా ఉన్నాయి మార్కెట్ లో కన్సల్టెన్సీ. సో వాటికి ఓరియెంట్ స్పెక్ట్రాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు లాస్ట్ 20 years లో నేను మేబీ
నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు అనుకుంటే హిమాయత్ నగర్లో. వీఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ హిమాయత్ నగర్. అప్పటి నుంచి ఇదే బిల్డింగ్ లో లాస్ట్ 20 years నుంచి ఉన్నాం మేము. ఓకే. And we have a team size of 100+ counselors, and from last 20 years we have got so many accolades. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి మీరు టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకుంటే బిజినెస్ ఇన్ ద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కేటగిరీ కన్సిక్యూటివ్ గా లాస్ట్ 3 years నుంచి ఓరియన్ స్పెక్టర్ అవార్డు వచ్చిందండి. దట్ షోస్ అవర్ డెడికేషన్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. అది కాకుండా ఐసెఫ్ కానీ యూరోప్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ అక్రిడియేషన్ దట్ ఓరియన్ స్పెక్టర్ హ్యాస్ గాట్. అది కాకుండా బ్రిటిష్ కౌన్సిల్, నాప్సా, ఈటీఎస్ ఇలాంటి డిఫరెంట్ ఏజెన్సీస్ ఓరియన్ స్పెక్టర్ అక్రిడియేట్ చేశాయండి. దట్ షోస్ అవర్ కమిట్మెంట్ అండ్ టు ద సర్వీస్ ఆఫ్ ద స్టూడెంట్స్. అది కాకుండా చాలా యూనివర్సిటీ అవార్డ్స్ కింద ఓరియన్ స్పెక్టర్ వచ్చాయండి. ఒకసారి మా ఆఫీస్ వస్తే యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ అవార్డ్స్ దట్ వీ హావ్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ 20 years. సో March 8th వరల్డ్ ఎడ్యుకేషన్ ఫేర్ 2025. సో ఎవరైనా రావచ్చా? అంటే నాకు ఎలిజిబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా రావచ్చు. ఎలిజిబుల్ చెక్ చేసుకోవడానికి రావచ్చండి. లేదా మీరు నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాము, లేదా ఇప్పుడు ఇంటర్ లో ఉన్నారు, అండర్ గ్రాడ్ కి ప్లాన్ చేయాలనుకుంటున్న వాళ్ళు రావచ్చు, లేదా బ్యాచిలర్స్ చదువుతూ మాస్టర్స్ కి వెళ్దాము అనుకునే వాళ్ళు రావచ్చు, లేదా ప్రజెంట్లీ ఇక్కడ జాబ్ చేస్తున్నాము, మా కెరీర్ ప్రోగ్రెషన్ కి ఫర్దర్ స్టడీస్ చేద్దాం అనుకునే వాళ్ళు రావచ్చు. అండ్ రెండవది, ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. చాలా టీవీ ఛానల్స్ డిఫరెంట్ షోస్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ వచ్చాక అమెరికా పరిస్థితి ఏంటి అనే దాని మీద చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాటి గురించి మీకున్న సందేహాలు నేను యాజ్ ఏ ఏజెంట్ గానో కన్సల్టెంట్ గా చెప్పకుండా మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ అడిగి తెలుసుకునే అవకాశం అండి ఇది. సో ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్, ఏదో టీవీలో వచ్చిందో లేకపోతే ఏవి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని చెక్ చేసుకోవాలి ఒకటి. రెండవది, ఓన్లీ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే డిపోర్ట్ అనేది జరుగుతుందండి. సో దానికి భయపడే అవసరం లేదు. మీరు నిజాయితీ ఏ కంట్రీ అయినా ఇలీగల్ ఉండడం తప్పండి నా ఉద్దేశంలో. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకే దేశమైనా కావచ్చు. సో మనం రూల్స్ ఫాలో అయ్యి ఆ కంట్రీలో ఉన్నంత వరకు దర్స్ నథింగ్ టు వరీ. అమెరికా విషయం వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్ గా జర్మనీలో గవర్నమెంట్ మారింది. ఎస్టర్డే ఓన్లీ ఐ థింక్ ఎలక్షన్స్ అయిపోయాయి. సో జర్మనీలో గవర్నమెంట్ మారింది. సో ఇప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నాయి. లేదా యూకేలో కొత్త రీసెంట్ గానే కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీ పాలసీస్ ఉన్నాయా లేవా, లేకపోతే మీరు వెళ్ళాక అక్కడ జాబ్ వస్తుందా రాదా. సో నేను చెప్పే వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ని ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడకుండా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వెళ్తున్నాము, అక్కడ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని మనము అప్గ్రేడ్ అయ్యి మనము వరల్డ్ కాంపిటీషన్లో సో దట్ యూ స్టే ఫార్వర్డ్, సో దాట్ మీరు అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కానీ లేదా బ్యాక్ ఇండియాకి వచ్చినా పర్లేదు, దర్స్ నథింగ్ రాంగ్. బయటకు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ సెటిల్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. సో మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు, చదువుకొని మీరు మీ ఎబిలిటీ పెంచుకుంటే ఏ జాబ్ చేయడానికైనా సర్టెన్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అనేది రిక్వైర్ ఉంటుందండి. ఆ నాలెడ్జ్, స్కిల్స్ మీరు గెయిన్ చేసుకుంటే మీకు జాబ్ అనేది డిఫాల్ట్ గా ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో మై పాయింట్ ఇస్ దట్ ఎడ్యుకేషన్, సీ ఇట్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రై టు గ్రాబ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నైస్, పర్ఫెక్ట్లీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, సార్. థ్యాంక్ యూ అండి.